అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పొంగనూరు అర్బన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేర ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్, కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడడం అన్నిటి గుర్తించడం జరిగింది. ఇంకా వీళ్ళల్లో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాలో నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతను దొరికితే మరికొన్ని వాహనాలు ద్విచక్ర